సామాజిక భద్రత కల్పించడం అనేది దీని యొక్క ప్రాథమిక సూత్రం? ఆప్షన్ 1 లైసెన్స్ ఫెయిర్ థియరీ, ఆప్షన్ 2 సంక్షేమ రాష్ట్ర సిద్ధాంతం, ఆప్షన్ 3 బహుత్వ సిద్ధాంతం, ఆప్షన్ 4 పరిణామ సిద్ధాంతం. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. ప్రధాన్ మంత్రి శ్రమయోగి మాన్ధన్ PMSYM అనేది డాష్ యొక్క వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రత కోసం ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 సంఘటిత కార్మికులు, ఆప్షన్ 2 నైపుణ్యం కలిగిన పనివారు, ఆప్షన్ 3 అసంఘటిత కార్మికులు, ఆప్షన్ 4 వైట్ కాలర్ కార్మికులు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008కి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ఈ చట్టాన్ని అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008 అని పిలువవచ్చు. ఆప్షన్ 2 ఇది మొత్తం భారతదేశానికి విస్తరించదు. ఆప్షన్ 3 అసంఘటిత రంగంలో నిమగ్నమైన కార్మికుల కోసం సామాజిక భద్రతా ప్రయోజనాలను అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008 ద్వారా ఇప్పుడు సామాజిక భద్రతపై కోడ్ 2020లో చేర్చారు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. సామాజిక భద్రతా సిద్ధాంతానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 సామాజిక భద్రత అనేది ILO సమావేశం ద్వారా ప్రాథమిక మానవ హక్కులుగా నిర్వచించబడింది. ఆప్షన్ 2 ప్రస్తుతం ప్రపంచ జనాభాలో కేవలం 20% మంది మాత్రమే సామాజిక భద్రతా పథకాల కింద ఉన్నారు. ఆప్షన్ 3 సామాజిక భద్రతా కవరేజీ లేకపోవడం అభివృద్ధి చెందుతున్న దేశాల అనధికారిక ఆర్థిక వ్యవస్థలలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన సామాజిక భద్రతా చట్టం 2008 కింద ప్రారంభించబడింది. ఆప్షన్ 1 సంఘటిత రంగ కార్మికులు మాత్రమే, ఆప్షన్ 2 గ్రామీణ కార్మికులు మాత్రమే, ఆప్షన్ 3 అసంఘటిత రంగ కార్మికులు మాత్రమే, ఆప్షన్ 4 అన్ని వర్గం కార్మికులు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో భారతదేశంలో సామాజిక భద్రతను అందించే సాధనాలు ఏవి? ఆప్షన్ 1 ఉద్యోగి భవిష్య నిధి, ఆప్షన్ 2 జాతీయ పెన్షన్ పథకం, ఆప్షన్ 3 వస్తువులు మరియు సేవా పన్ను, ఆప్షన్ 4 ఉద్యోగుల రాష్ట్ర బీమా, ఆప్షన్ 5 LIC. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ఈ శ్రామ్ పోర్టల్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ఇది నీతి ఆయోగ్ యొక్క చొరవ, ఆప్షన్ 2 ఇది అసంఘటిత కార్మికులకు సంబంధించిన మొట్టమొదటి జాతీయ డేటాబేస్, ఆప్షన్ 3 ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా అసంఘటిత ఉద్యోగుల సామాజిక భద్రతకు ప్రాప్యతను పెంచడానికి రాష్ట్రాలను చేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది, ఆప్షన్ 4 ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర డేటాబేస్ను అందిస్తుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. జాబితా 1ని జాబితా 2తో జత చేయండి మరియు జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. జాబితా 1 పథకం, జాబితా 2 ప్రయోగ సంవత్సరం. ఆప్షన్ 1 ఆమ్ ఆద్మీ బీమా యోజన 2021, ఆప్షన్ 2 PM ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన 2016, ఆప్షన్ 3 ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన 2007, ఆప్షన్ 4 ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన 2018. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 వరల్డ్ హ్యాపీనెస్ నివేదికను UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రచురించింది. ఆప్షన్ 2 గత ఏడాదితో పోలిస్తే భారత ర్యాంకింగ్ మెరుగుపడిందని, పొరుగు దేశాలన్నింటికంటే భారత్ మెరుగైన పనితీరు కనబరించిందన్నారు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన PMJDY గురించి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ 1 ఇది ఆగస్టు 2014లో భారత ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ NMFI. ఆప్షన్ 2 PMJDY ఖాతాలను ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ లేదా బిజినెస్ కరెస్పాండెంట్ కియోస్కుల్లో తెరవవచ్చు. ఆప్షన్ 3
ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద జాయింట్ ఖాతాను తెరవవచ్చు. ఆప్షన్ 4 ప్రమాద బీమా పాలసీలో సహజ మరణం, ఆత్మహత్య లేదా కొన్ని అనారోగ్యం లేదా రోగం లేదా గర్భధారణ కారణంగా జరిగే మరణాలు కవర్ చేయబడవు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. సంపూర్ణ పేదరికం అంటే ఆప్షన్ 1 సంపూర్ణ వ్యక్తుల పరంగా పేదరికం. ఆప్షన్ 2 ప్రాథమిక కనీస కేలరీల అవసరాల దృష్ట్యా పేదరికం. ఆప్షన్ 3 ప్రస్తుత ధనస్థాయి పరంగా పేదరికం. ఆప్షన్ 4 నిరుద్యోగం యొక్క సంపూర్ణ స్థాయి పరంగా పేదరికం. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. 2011-2012లో పట్టణ భారతదేశంలో పేదరికం నిష్పత్తి డాష్ తగ్గింది. ఆప్షన్ 1 21.4%. ఆప్షన్ 2 26.4%. ఆప్షన్ 3 23.4%. ఆప్షన్ 4 28.4%. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. టెండూల్కర్ కమిటీ నివేదిక 2011-2012 డాష్ ఆధారంగా రూపొందించబడింది. ఆప్షన్ 1 జనాభా పెరుగుదల. ఆప్షన్ 2 వాణిజ్యం. ఆప్షన్ 3 పేదరికం. ఆప్షన్ 4 నిరుద్యోగం. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం క్రింది వాటిలో ఏది పేదరికానికి సూచిక కాదు? ఆప్షన్ 1 చిన్న కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు. ఆప్షన్ 2 నిరక్షరాస్యత స్థాయి. ఆప్షన్ 3 సురక్షితమైన త్రాగునీటికి ప్రాప్యత. ఆప్షన్ 4 ఉద్యోగ అవకాశాలు లేకపోవడం. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. పేదరికం అంచనాపై సురేష్ టెండూల్కర్ ప్యానెల్ నివేదికలో క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 టెండూల్కర్ కమిటీ ఏకరీతి దారితీరేక ఆధారంగా ప్రతి రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు కొత్త దారితీరేకలను లెక్కించింది. ఆప్షన్ 2 టెండూల్కర్ కమిటీ 2004-2005లో దారితీరేకను కొనుగోలు శక్తి సమానత్వం PPP పరంగా రోజుకు ₹33కి సమానం అని లెక్కించింది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. హెడ్ కౌంట్ నిష్పత్తి కంటే పేదరిక అంతరం సంపూర్ణ పేదరికానికి మంచి కొలత. ఎందుకంటే ఆప్షన్ 1 గృహ ఆదాయ డేటా అందుబాటులో లేదు. ఆప్షన్ 2 కనీస ఆరోగ్య ప్రమాణాలను నిర్వచించడం కష్టం. ఆప్షన్ 3 ఇది సంపూర్ణ పేదరికాన్ని తొలగించడానికి సరిదిద్దాల్సిన మొత్తం ఆదాయ లోటును సూచిస్తుంది. ఆప్షన్ 4 ఇవేవి కావు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. జాతీయ బహుమితీయ పేదరిక సూచిక గురించిన క్రింది ప్రకటనలలో ఏది సరైనది? ఆప్షన్ 1 ఇది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క జాతీయం చేయబడిన సంస్కరణ. ఆప్షన్ 2 నీతి ఆయోగ్ బహుమితీయ పేదరిక సూచిక MPI కొరకు నోడల్ ఏజెన్సీ. ఆప్షన్ 3 MPI యొక్క బేస్లైన్ నివేదిక 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS ఆధారంగా రూపొందించబడింది. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. జాతీయ ఆహార భద్రతా మిషన్ ఏ వస్తువు లేదా వస్తువుల ఉత్పత్తిని పెంచడానికి ప్రారంభించబడింది? ఆప్షన్ 1 గోధుమ. ఆప్షన్ 2 అన్నం. ఆప్షన్ 3 పప్పులు. ఆప్షన్ 4 ఇవన్నీ. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. భారతదేశంలో దారిద్ర్య రేఖను అంచనా వేయడానికి క్రింది వాటిలో ఏది పద్ధతి? ఆప్షన్ 1 పెట్టుబడి పద్ధతి. ఆప్షన్ 2 మూలధన పద్ధతి. ఆప్షన్ 3 మానవ పద్ధతి. ఆప్షన్ 4 ఆదాయ పద్ధతి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో పేదరిక అంచనాల కోసం క్రింది కమిటీలు ఏవి ఏర్పాటు చేయలేదు? ఆప్షన్ 1 టెండూల్కర్ కమిటీ. ఆప్షన్ 2 సుమిత్ బోస్ కమిటీ. ఆప్షన్ 3 మాధవ్ మీనన్ కమిటీ. ఆప్షన్ 4 TSR సుబ్రమణియన్ కమిటీ. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. భూసేకరణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ 1 2000 సంవత్సరం. ఆప్షన్ 2 2013వ సంవత్సరం. ఆప్షన్ 3 2014వ సంవత్సరం. ఆప్షన్ 4 1894వ సంవత్సరం. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. జాతీయ పునరావాసం మరియు పునరావాస విధానం 2007కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించడం వల్ల ప్రభావితమైన వ్యక్తులకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది మరియు
మరే ఇతర కారణాల వల్ల అసంకల్పిత స్థానభ్రంశం చెందదు. ఆప్షన్ నెంబర్ 2. ఈ విధానాన్ని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించింది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. అసలు దీనికి కారణం కాదు. ఆప్షన్ 1 లింగ నిష్పత్తిలో మార్పులు. ఆప్షన్ 2 జనాభా తగ్గుదల లేదా పెరుగుదల. ఆప్షన్ 3 జనాభా సాంద్రత పెరుగుదల లేదా తగ్గడం. ఆప్షన్ 4 భూకంపాలు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 రష్యా. ఆప్షన్ 2 యునైటెడ్ కింగ్డమ్. ఆప్షన్ 3 ఇటలీ. ఆప్షన్ 5 స్విట్జర్లాండ్. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య వలసలకు ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ 1 మెరుగైన విద్య. ఆప్షన్ 2 మెరుగైన జీవనశైలి. ఆప్షన్ 3 పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం పెరుగుతోంది. ఆప్షన్ 4 పైన ఉన్నవన్నీ. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం వలస గణాంకాలకు సంబంధించి కింది స్టేట్మెంట్లను చదవండి మరియు దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన స్టేట్మెంట్ను ఎంచుకోండి. ఆప్షన్ ఏ భారతదేశంలో మొత్తం వలస జనాభా 45.57 కోట్లు. ఆప్షన్ బి మొత్తం వలస జనాభాలో 68% మహిళలు మరియు 32% పురుషులు. ఆప్షన్ సి గ్రామీణ మరియు పట్టణ వలసల నిష్పత్తి 1.61. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. నేషనల్ మైగ్రెంట్ లేబర్ పాలసీ డ్రాఫ్ట్ యొక్క సిఫార్సును పరిగణించండి. ఆప్షన్ 1 వలసలను అభివృద్ధిలో అంతర్భాగంగా అంగీకరించాలి మరియు ప్రభుత్వ విధానాలకు ఆటంకం కలిగించకూడదు, కానీ అంతర్గత వలసలను సులభతరం చేయాలి. ఆప్షన్ 2 ఇది కొత్త జాతీయ వలస విధానాన్ని మరియు ఇతర మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదిస్తుంది. ఆప్షన్ 3 నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ NALSA మరియు కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదుల పరిష్కార సెల్లను ఏర్పాటు చేయాలి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. భారతదేశంలో వలసలకు ప్రధాన కారకాలు ఏమిటి? ఆప్షన్ 1 పేదరికం. ఆప్షన్ 2 ఆరోగ్య సంరక్షణ. ఆప్షన్ 3 చదువు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో వలసలను ప్రభావితం చేసే మినహాయింపు కారకాలు ఏవి? ఆప్షన్ ఏ పనికి మంచి అవకాశాలు. ఆప్షన్ బి మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు. ఆప్షన్ సి పేదరికం. ఆప్షన్ డి అధిక వేతనాలు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో వలసల యొక్క ఆర్థిక ప్రభావాలు ఏవి? ఆప్షన్ 1 భూమిపై జనాభా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆప్షన్ 2 భూమిపై ఉత్పాదకత పెరుగుతుంది. ఆప్షన్ 3 మూలధన ఆదాయంలో పెరుగుదల. ఆప్షన్ 4 ప్రతి కార్మికుని ఉత్పత్తిలో తగ్గుదల. చూస్ ది కరెక్ట్ ఆన్సర్.